ఏం పీకుతారా ఎరా ఎర్రి పప్ప. అసలు ఏ కష్టం పడకుండా క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నాడనే ఒకే ఒక్క రీజన్తో చెమట కూడా పట్టకుండా స్ట్రైట్గా ఎండి చైర్లో వచ్చి కూర్చున్న నీకే ఇంత పొగరుంటే, అమ్మ నాన్న తిప్పలు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూప్లన్నీ వదిలేసి ఎంపీసీ చేస్తేనే ఇంజనీర్ అవ్వగలవని తెలిస్తే కష్టమైనా సరే అదే గ్రూప్ తీసుకుని మ్యాథ్స్కో ట్యూషన్, ఫిజిక్స్కో ట్యూషన్, కెమిస్ట్రీకో ట్యూషన్ అంటూ వీధుల వెంట తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలి అని అమ్మా నాన్నల హింస పెట్టి బోర్డ్ ఎగ్జామ్స్ పాస్ అవ్వడం కోసం ఫ్లాస్క్లో టీ పెట్టుకుని రాత్రంతా చదివి పొద్దున్నే అలారం పెట్టుకొని లేచి మళ్ళీ పొద్దున్నే చదివి తీరా పాస్ అయ్యాక ఎంసెట్లో సరైన ర్యాంక్ రాక లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని అయినా సరైన ర్యాంక్ రాక అమ్మ నగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదిస్తే తెలుగు మీడియం నుంచి వచ్చిన నాకు అక్కడ ఇంగ్లీష్ ఏం అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు ఉన్న రేయర్స్ అన్నీ 4th ఇయర్లో కంప్లీట్ చేసి ఈ సొసైటీలోకి వస్తే ఈ సొసైటీ అంతా నన్ను చూసి ఉద్యోగం లేని ఎద్దవా అంటూ నీచంగా మాట్లాడినా లెక్క చేయక ఉద్యోగం కోసం ఆ ఆఫీసు ఈ ఆఫీసు అంటూ 4 ఏళ్ళుగా పిచ్చికొక్కలా తిరుగుతున్న నన్ను ఎందుకు పనికిరావు తిండి దండగా అని మా నాన్న తిడుతూ ఉంటే ఒక్కో మెతుకో గొంతులు మింగలేక కక్కలేక చస్తూ బతుకుతున్న నాకు ఎవరో ఒక మహానుభావుడు మంచి మనసుతో ఒక అవకాశం ఇస్తే దాన్ని కూడా లాగేసుకోవాలని చూస్తున్నాను. ఇలాంటి దద్దమ్మ ముందు నుంచి మాట్లాడుతాను. ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్నరా, నాకెంత పవర్ ఉండాలి.